కసిటే నా స్నేహితుడా, నువ్వు చదువుకోవాల్సిన పుస్తకమే కదా, ఆ పుస్తకం ఏదో ఇక్కడికి వచ్చి చదువుకో. ఆ కుర్చీతో నాకు కాస్త పనుంది. నీ కుర్చీ నువ్వు తీసుకో, నేను ప్రశాంతంగా పడుకుని చదువుకుంటాను. నువ్వేం చేస్తున్నావు? దయచేసి నా మీద ఎటువంటి ఎక్స్పెరిమెంట్లు చెయ్యకు. నాకు చాలా భయంగా ఉంది. మమ్మీ, డాడీ, నన్ను కాపాడండి. ఓయ్ కసిటే నా స్నేహితుడా, ఇప్పుడు నేను నీకు రంగురంగుల ఇంజెక్షన్లు చేస్తాను. దాంతో నువ్వు గొప్ప శక్తివంతుడు అయిపోతావు. నువ్వు ప్రపంచంలోనే గొప్ప శక్తివంతుడు అవుతావు. ఏం భయపడద్దు. అవేవి నాకు అక్కర్లేదు. నేను ప్రపంచంలో కల్లా గొప్ప శక్తివంతుని కావక్కర్లేదు. దయచేసి నన్ను వదిలిపెట్టు. లాగాయితూ డాక్టర్ జట్కా, త్వరగా నాకు ఇంజెక్షన్ ఇవ్వండి. నేను ప్రపంచంలో కల్లా గొప్ప శక్తివంతుడిని అయిపోవాలి. ఇంకెవరైనా ఇక్కడికి రాకముందే నాకు త్వరగా ఇంజెక్షన్ ఇచ్చేయండి. త్వరగా ఇంజెక్షన్ చేయండి. సీతారాం, నువ్వు ప్రపంచంలోకెల్లా గొప్ప శక్తివంతుడివి ఎలా అయిపోతావు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? లాగాయితూ డాక్టర్ జట్కా, త్వరగా నాకు ఇంజెక్షన్ ఇవ్వండి. లేదంటే మోటు నన్ను టేబుల్ మించి పడేసి తను టేబుల్ మీద పడుకుంటాడు. త్వరగా ఇంజెక్షన్ ఇవ్వండి. అరే పెద్దనయ్య, కాసేపు ఆగండి. ఇంతవరకు ఏం జరిగింది, ఇక ఏం జరగబోతోంది? నేను ఈ టేబుల్ నుంచి పైకి లేవను. త్వరగా నాకు ఇంజెక్షన్ చెయ్యి. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా స్నేహితుడా, నువ్వు ఈ రంగురంగుల ఇంజెక్షన్స్ చూసావు కదా. ఈ ఇంజెక్షన్లని ఎవరు చేయించుకుంటే వాళ్ళు ఈ ప్రపంచంలోనే గొప్ప శక్తివంతులైపోతారు. పెద్దనయ్య, ప్రపంచంలో అందరికంటే గొప్ప బలవంతుడిని నేనే కావాలి. దానికి నేను ఒప్పుకోను. నేనే ఇంజెక్షన్ వేయించుకుంటాను. నేను ఈ టేబుల్ మించి దిగను. అరే ఎలా దిగవో నేను చూస్తాను. నేను ఇప్పుడే నేను ఈ టేబుల్ మించి కిందకు దోసేస్తాను. డాక్టర్ జట్కా, మోటుకి ఇంజెక్షన్ చెయ్యొద్దు. నేను వెంటనే వచ్చేస్తాను. మొత్తం ఇంజెక్షన్ అన్ని చేసేయండి. మోటు, నువ్వు ప్రతిసారి వీళ్ళ ఉచ్చులో చిక్కుకుపోతున్నావు. ఎప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు ఆ ఇంజెక్షన్లు చేయించుకోకు. అరే, నే ప్రపంచంలో అందరికంటే గొప్ప శక్తివంతుడిని కావాలి. పెద్దన్నయ్య, ఆ గసిటిరామ్ రాకముందే ఇంజెక్షన్లు అన్ని చేసేయండి. త్వరగా చేసేయండి. డాక్టర్ జట్కా, నువ్వు మోటుకి ఇంజెక్షన్ చేసేసావా? భలే, నా ఎక్స్పెరిమెంట్ భలే పనిచేసింది. శుభాకాంక్షలు మోటు. కంగ్రాచులేషన్ డాక్టర్ జట్కా, నువ్వు గొప్ప సైంటిస్ట్వి. మోటు, ఏమిటి నువ్వు ఇలా మారిపోయావు? నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాను. ఐ యామ్ ఫైన్. నేను బయటికి షికార్కి వెళ్ళబోతున్నాను. బాయ్ బాయ్. లగాయితూ, తను ఎక్కడికి వెళ్తున్నాడు? డాక్టర్ జట్కా, అతని వెనకాల వెళ్దాం పదండి త్వరగా. మోటు, మోటు ఆగు. నువ్వు మళ్ళీ మామూలు కావాలి. వెనక్కి తిరిగి వచ్చే మోటు. పతులు, భలే సరదాగా ఉంది. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే సముద్రపు శక్తి అంతా నా కాళ్ల కింద బందీ అయినట్టుగా అనిపిస్తోంది. మోటు, మర్యాదగా మాతో పాటు ల్యాబ్కు వచ్చే. త్వరగా రా. మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు త్వరగా ఈ కారు మీద నుంచి దిగు. ఏయ్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. మోటు బతులు ఎక్కున్నారు. ఈ దొంగ పారిపోతున్నాడు. ఏయ్ జాన్, ఆగు. నా ఉద్యోగం ఊడిపోతుంది. ఎవరి వింత ఆకారం? ఈ ఆకారం పేరు మోటు. నా
నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళొద్దు. దయచేసి నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళొద్దు. నేను ఒక నేరస్తుడిని, దొంగని, డాకుని. నేను జైలుకి వెళ్లే అధికారం ఉంది. అది నాకు జన్మతో వచ్చిన హక్కు. నన్ను జైలుకి తీసుకెళ్ళు. పోలీస్, పోలీస్! నీలాంటి వాళ్ళు ఇక్కడే ఉండాలి. నువ్వు ఇక్కడే ఉండు. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నీ సినిమా డైలాగులు తర్వాత కొట్టు. మోటు రాకముందే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. మోటు అంత శక్తివంతుడు ఎలా అయ్యాడు? ఎవరైనా చెప్పండి. నేను అంతటి శక్తివంతుణ్ణి అవ్వాలి. దారి చూపండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు. దారేదైనా ఉంటే ఆలోచించు. ఒకవేళ ఇది డాక్టర్ జట్కా మందు ప్రభావం అయ్యుందట్టేమో. వాడేం మాట్లాడుతున్నాడు? వాడై మాట్లాడిన అర్థం కాదు. వాడు నోరు మూసుకోమని చెప్పు. బాస్ బాస్, తనేమంటున్నాడంటే ఒకవేళ ఇది డాక్టర్ జట్కా మందు ప్రభావం అయ్యుండొచ్చని. అయితే పదండి, మనము వెళ్ళి జట్కాని సహాయం కోరుకుందాం. అప్పుడు నేను కూడా మోటులాగా శక్తివంతుణ్ణైపోతాను. చెవులిలా పడేయండి. ఎస్ బాస్, ఎస్ బాస్. మీరు మాకు ఇంటి భోజనం వండించి పంపించండి. అవును బాస్, స్వీట్ తప్పకుండా ఉండాలి. మేమిక్కడ బాగానే ఉన్నాం. అవును బాస్. ఎస్ ఎస్ ఓకే. జాన్ ఎక్కడికి వెళ్ళాడు? అది మా బాస్ పారిపోయారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఆ ఇంపాసిబుల్ ని పాసిబుల్ చెయ్యగలిగేది కేవలం మా బాస్ మాత్రమే. ఆయనే జాన్ ద డాన్ అంటారు. ఎక్కడ? చింగం గారు, మమ్మల్ని పట్టుకునే ధైర్యం, దమ్ము ఎవరికీ లేదు. నేను డాన్ అవ్వాలన్న జానుని. నన్ను ఎవరు టచింగ్ చేయలేరు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. తెరవండి, లేకపోతే ఊరుకోను. తెరవండి. ఈ రంగురంగుల ఇంజెక్షన్ల వల్లే మోటు ఇంత శక్తివంతుడైపోయాడు. నాకు గుచ్చండి, ఎక్కడో చోట గుచ్చండి. బాస్ బాస్, ఇక పదండి, వెళ్ళి మోటు సంగతి తేలుద్దాం. ముందు మీ ఇద్దరి దుమ్ము దులుపుతాను. పొట్టిగా ఉన్నానని నన్ను ఎంత ఎగతాళి చేశారు. ఇప్పుడు నా కోపం అంతా తీర్చుకుంటాను. ఇంకా ఎన్ని సమోసాలు తింటావు మోటు తమ్ముడు? ఇంకా చాలా ఆపు. ఇక నా వల్ల కాదు. నాకు భయంకరంగా ఆకలేస్తోంది. అరే, నన్ను నా కొట్టుని తినేసినా నీ ఆకలి చల్లారదా? ఓ నో, అతను ఆ దొంగ జాన్. డాక్టర్ జట్కా చూస్తుంటే అతను కూడా ఇంజెక్షన్లు గుచ్చుకున్నట్టున్నాడు. ఈ రోజు నుంచి మోటుకి ఇక ఎప్పుడు ఆకలి వెయ్యదు. ఇదే అతనికి ఆకలి వేసే ఆఖరి రోజు. ఇప్పుడే తేల్చుకుందాం ఎప్పుడు ఎవరికి ఆకలికి ఆఖరి రోజు. మోటు మళ్ళీ మామూలైపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మోటు, ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు. ఈ రోజు నేను కడుపులో ఉన్న కసంతా నీ మీద తీర్చుకుంటాను. అరే పదులు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సజ్జి.
ఇదిగో మోటు, సమోసాలు తిను, ఇక రెచ్చిపో. అరే, నీ సమోసాల ప్రభావం ముందు డాక్టర్ జట్కా ఇంజెక్షన్ల ప్రభావం ఎంత మాత్రం నిలవలేదు. తమ్ముళ్ళు, జాన్ ఇంజెక్షన్ ప్రభావం కూడా తగ్గిపోతుంది. పోలీస్ పోలీస్ చింగం గారు, నన్ను తీసుకెళ్ళండి, జైల్లో పెట్టండి. నీకు శిక్ష పడుతుంది, తప్పకుండా పడుతుంది. కానీ ఈసారి నువ్వు జైలు నుంచి తప్పించుకోలేవు. మీ శిక్ష తరువాత వెయ్యండి సార్. అంతకన్నా ముందుగా మేము కొన్ని లెక్కలు తెలుసుకోవాలి. హెల్ప్ సింగం గారు, హెల్ప్. నేరస్తుల్ని పట్టుకోవడం మీ డ్యూటీ. సింగం గారు, డూ యువర్ డ్యూటీ. హెల్ప్.